బాగుందంటే మెసేజ్ ఓరియంటెడ్ కదన్నా, చూస్తే బాగుంటుంది. ఆ విధంగా చూడాలి సినిమాని. వేరే రేంజ్లోకి వెళ్తే ఎక్కదు. భారతీయుడు 1 అంటే 10 years బ్యాక్ ఆ టైం బట్టి సెట్ అయింది. ఇప్పుడు బట్టి కొంచెం అప్డేట్ అయ్యింటే బాగుండేది. గూస్ బంప్ సీన్స్ ఏం లేవు. లేదు, లాస్ట్ 15 minutes చాలా అంటే అప్డేట్ గా తీసుంటే బాగుండేది. ఇప్పుడు మనందరికీ ఆహారం కావాలి, ఎవరు వ్యవసాయం చేయరు. మనందరికీ న్యాయం కావాలి, ఎవరు రూల్స్ ఫాలో అవరు. సినిమాలో చాలా అంటే చాలా చూపించారు, ఎక్సలెంట్ చూపించారు. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి, అంతేగాని అది ఎవరు హైలైట్స్ అంటే న్యాయమైన జస్టిస్ అన్న. మనందరికీ న్యాయం అవసరమే, మనందరికీ రూల్స్ కావాలంటారు, కానీ మనమే ఆ పొజిషన్కి వస్తే మనం పాటించాం. అందరికీ ఇంట్లో ఎంత క్లీన్ గా ఉంచుకుంటాం, సొసైటీ కూడా అంతే క్లీన్ గా ఉంచుకుంటేనే దేశం బాగుపడుతుంది. బానే ఉంది, ఫైటింగ్ బాగున్నది, కమల్ హాసన్ ఫైటింగ్ బాగుంది. ఒక శంకర్ అంటే ఒక ఇండియాలో ఫస్ట్ డైరెక్టర్ మీరే. అప్పట్లో మేము చిన్నప్పుడు చూస్తాం. శంకర్ అంటే ఒక జెంటిల్మెన్, ఒకే ఒక భారతీయుడు ప్లస్ ఒక అపరిచితుడు. అలాంటి సినిమాలు సెన్సేషన్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎందుకు మీ సినిమా ఇట్లా తీస్తారు? ఇంకా మంచి సినిమాలు తీయాలి, మంచి కూడా కొనుక్కుంటా. కాకపోతే మన ఇండియన్ 2 కాకపోతే మన భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తాను. కాకపోతే సినిమాల స్టోరీ దమ్ము మాత్రం ఏం లేకపోయా. నేను చెప్తున్నా, సినిమా స్టోరీ ఎలా ఉండాలో అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోవడం ఏమీ లేదు. చెప్పాలంటే ఒక సిద్ధార్థని పెట్టిరల్లా, ఒక రకుల్ బీసీ పెట్టిన, అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ పాయింట్ ఒక క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక 6 packs ఇస్తాడు, అదొక్కటి బాగుంది. కాకపోతే సినిమాలో మాత్రం స్టోరీలా ఏం లేదు. మరి ఎంత ఇండియన్ 2 అంటే ఒక మళ్ళా భారతీయుడులా ఎంత బాగుంటుందో అంతా నువ్వు పెట్టుకున్నాం. కానీ మళ్ళా నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏ రేమన్ తో పెట్టుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ కొడతావు, మంచి పనులు కొడుకుంటా. ఏ రేమన్ తోనే మ్యూజిక్ తోనే బ్లాక్ బస్టర్ కొడతా సార్. సినిమా మాత్రం ఎక్కడ అసలు చెప్పుకోవడం ఏం లేదు. ఇంకా మంచిది మంచి పనులు కొడుకుంటా. నేను చెప్తున్నా సార్, శంకర్ సార్ మీరు ఎందుకు ఇట్లా తీస్తున్నా నాకు అర్థమవుతుంది. సినిమాలో మంచి బ్లాక్ బస్టర్ తీయాలి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరెంట్ ఉండే. ఐ సినిమాల నుంచి మీరు కొద్దిగా తీసుకుని మంచిగా, కాకపోతే స్టోరీలో దమ్ము ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు, మళ్ళీ ఒక అపరిచితులు లేక ఒకే లేక. మరి చాలా తప్పన్న ఇది. ఆయన ఈ భారతీయుడు 2 తీయడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా స్టార్ట్ చేసి తీయడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆర్టిస్టులు చనిపోయారు. అన్ని ప్రాబ్లమ్స్ లో కూడా ఈ 100 ప్రాబ్లమ్స్ కోసం ఆయన పోరాడి లాస్ట్ కి భారతీయుడు 2 అనేది తీయడం జరిగింది. చాలా బాగుంది, చూడాలి. ప్రతి భారతీయుడు చూడాలి ఈ సినిమా. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు అనిరుద్. అపార్ట్ ఫ్రమ్ దట్ మైనస్ అనేది అదే పాత సినిమా ఇది బేసిక్గా, అంటే ఎప్పుడో తీసిన సినిమా లాగా అనిపించింది. విజువల్స్ కొంచెం ఏంటంటే ఓల్డ్ గా కనిపిస్తాయి. గెటప్ అండ్ ప్రాసెటీ కూడా కొంచెం బెటర్ గా ఉండేది ఉండే. అవును ఉంది. ఐ విల్ గివ్ 3.5.